వైజాగ్‌కే మొత్తం పరిశ్రమలన్నీ వస్తున్నాయంటే అమరావతి వదిలేసినట్టేనా? మోసం చేస్తున్నారా అంటూ కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే అమరావతి అంశానికి సంబంధించి ప్రస్తావిస్తున్నటువంటి వేళ ఇప్పుడు ప్రభుత్వం అమరావతిలో అద్భుతం జరుగుతుందన్నది వరుసబెట్టి రోజు నారాయణ గారి పర్యటనల ద్వారా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోక్ భవన్ అంటే రాజ్ భవన్‌ని లోక్ భవన్ అని పిలుస్తున్నారనమాట. దాన్ని అమరావతిలో కట్టడానికి 169 కోట్లు నిన్న రిలీజ్ చేశారు. ఏపీ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణాన్ని 163 కోట్లతో పాలనామోదానికి ఇస్తున్నారు. ఓకే చేశారు. ఇది నారాయణ గారు చెప్పుకొచ్చారు. అమరావతి రాజధాని నిర్మాణానికి 7,380 కోట్లు అప్పిచ్చేందుకు నాబార్డు అంగీకరించిందట. ఈ రుణం తీర్చేందుకు సంస్థ పాలకవర్గం ఆమోదించిందట. సీడ్ యాక్సెస్ రోడ్డుని నేషనల్ హైవే 16తో అనుసంధానం చేసేందుకు 532 కోట్లతో టెండర్లు అప్పగించేందుకు అనుమతి ఇచ్చారు. 2024-25 సిఆర్డీఏ వార్షిక నివేదికలు ప్రవేశపెట్టేందుకు కూడా ఓకే చేశారు. జనవరి నెలాఖరు నాటికి సీడ్ యాక్సెస్ రోడ్డు మంగళగిరి రోడ్డుతో అనుసంధానం చేసేస్తారట. మధ్యలో కొండవీటి వాగు, పాలవాగు, గుంటూరు కాలువ, బకింగ్హామ్ కాలువ మీద స్టీల్ వంతెలు కడతారట. మంగళగిరి రహదారిని కలిసిన తర్వాత అప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డు 16వ నెంబర్ జాతీయ రహదారిని కలిసే వరకు ఫ్లైఓవర్లు నిర్మిస్తారట. ప్రస్తుతం రాజధానిలో అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక స్కూళ్లు, పిహెచ్సి భవనాలు 30 దాకా సిద్ధం చేశారట. మార్చి నెలాఖరులోపు అధికారుల భవనాలు కూడా సిద్ధమయ్యేలా పనులు పూర్తి చేస్తున్నారట. ఇప్పుడే కరకట్ట రోడ్డు పనులు ప్రారంభిస్తే రాజధానికి రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఫస్ట్ సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు పూర్తి చేసి 4 వరుసల కరకట్ట రహదారి పనులు ఆ తర్వాత ప్రారంభిస్తారట. ప్రస్తుతం 1500 కిలోమీటర్ల మేర ఎల్పిఎస్ రహదారుల నిర్మాణం ప్రారంభమైంది. వర్షాల వల్ల రైతులు ఇచ్చిన భూముల్లో కంపలు పెరిగిపోయినాయట. 2 రోజుల్లో 3,400 ఎకరాల్లో కంప తొలగించారట. మళ్ళీ కంప తొలగించే పని బిగినైంది అనమాట. నెల రోజుల్లో మొత్తం 34,000 ఎకరాల్లో కంపలు తొలగించే పనులు పూర్తి చేస్తారట. అంటే వీళ్ళు అధికారంలోకి రాగానే జగన్ ఇన్ని రోజులు ఎండబెట్టడం వలన కంప కట్టిందంటూ ఆ కంపలు తొలగించారు. మరి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది కదా, 18 నెలల్లో మళ్ళీ కంప వచ్చింది కదా, అంటే కంప అనేది నిరంతరమే కదా, మళ్ళీ తొలగించే ప్రక్రియగా చేస్తుంది. కాకపోతే అప్పుడు అలా ఇప్పుడు ఇలా అనమాట. రెండో విడత 16,666 ఎకరాల సమీకరణ మీద చర్చించాం. రైతులు సానుకూలంగా ఉన్నారు. తొలి విడతలో ఇచ్చినట్టే రెండో విడత కౌలిస్తాం. అమరావతి రైతులకు భూములు అమ్ముకుంటే మూలధనం మీద పన్ను రాయితీ కోసం కేంద్ర ఆర్థిక మంత్రితో రైతులతో పాటు సీఎం కూడా చర్చించారు. ఆమె సానుకూలంగా స్పందించారు. తొలి విడతలాగే రెండో విడత కూడా రైతులకి రాయితీ వర్తింపజేస్తామని చెప్పుకొచ్చారు. జగన్ ఎక్కడో ఉండి అమరావతి పనుల మీద విమర్శలు చేయడం కాదు, అమరావతికి వచ్చి ఇక్కడ పనులు ఏం జరుగుతున్నాయో చూస్తే తెలుస్తుంది. భూసేకరణకి సమీకరణకి మధ్య తేడా తెలియాలి. భూసేకరణ అయితే పూర్తి భూమి మనకు వస్తుంది. అదే భూ సమీకరణ అయితే 15% భూమి మాత్రం ఉపయోగించుకునేందుకు ఆస్కారం ఉంటుంది. విషయం జగన్ తెలుసుకోవాలి. 15% ఉండడం ఏంది? 15% వాళ్ళకి ఇస్తున్నాం మనం. 1,200 గజాలు వాళ్ళకి ఇస్తున్నాం. మిగతాదంతా మనం తీసుకుంటాం. అందులో రోడ్డు వేస్తాం. అదంతా నువ్వు సమీకరణ చేసినా అందులో రోడ్లు అవన్నీ వేయాల్సిందే కదా. మళ్ళీ అందులో కన్ఫ్యూజన్ అనమాట.